వంగర యాస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం శోభకృత్నామ సంవత్సరం నుండి క్రోధినామ సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు పంచాంగకర్త డాక్టర్ వంగర రవిశంకర్ శర్మ సిద్ధాంతి గారు. మరి ఆయన అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాల గురించి చెప్పగలరా? సింహరాశి వారికి ఆదాయ వ్యయాల గురించి మనం మాట్లాడినప్పుడు సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయం 2, వ్యయం వచ్చేటప్పటికి 14, అవమానం 2, రాజపూజ్యం కూడా 2 సరి సమానంగా ఉన్నాయన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వ్యయం అనేది చాలా ఎక్కువగా ఉంది. దానికల్ల కారణం కూడా మనం ఈజీగా చెప్పచ్చు. మనం చూసినట్లయితే ఇక రాశి వారికి గురుబలం అనేది ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది. భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు రాజ్యస్థానంలోకి పోతున్నాడు అన్నమాట. భాగ్యస్థానంలో గురువు అత్యంత యోగకారకుడుగా స్థానంలో ఉంటాడు. అదే శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే గురువు భాగ్యస్థానం నుంచి రాజ్యస్థానంలోకి పరివర్తన చెందినప్పుడు దాని ప్రభావం అనేది ఇక రాశి వారి మీద అత్యధికంగా కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారిని పంచమాధిపతి అయినటువంటి గురువు మరియు అదే అష్టమాధిపతి అయినటువంటి గురువు రాజ్యస్థానంలో అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా ధనస్థానంలో కేతువు, అష్టమంలో రాహువు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కుటుంబ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ధన సంబంధితమైన వ్యవహారాల విషయంలో అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కుటుంబంలో ఎదుగుదల విషయంలో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అవసరం. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు గురించి మనం మాట్లాడితే ముఖ్యంగా వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాడు. తగు జాగ్రత్తలు అనేది అవసరం. మరి రాశి వారికి ఎలా ఉండబోతుందంటే 2024 మే తర్వాత, అంటే మనకు రాబోతున్నటువంటి క్రోధినామ సంవత్సరంలో, ఎప్పుడైతే క్రోధినామ సంవత్సరం వచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత అంటే మే 1వ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం అనేది ఎప్పుడైతే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానాల్లో నుంచి రాజ్యస్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. దాని ప్రకారంగా వచ్చినప్పటికీ కొన్ని ప్రభావాల మీద దీని ప్రభావం అనేది ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. గురువుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది అంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సంవత్సర ప్రథమార్థంలో కన్నా సంవత్సర ద్వితీయార్థంలో యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. సింహరాశి వారికి బాగా అత్యంత అనుకూలమైనటువంటి సమయం చెప్పాలంటే సెకండ్ హాఫ్ అన్నమాట. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్టు తర్వాత ఎప్పుడైతే కుజుడు లాభస్థానంలోకి ప్రవేశించి అక్కడ దాదాపు 2-3 నెలల పాటు ఉండబోతున్నాడు. కర్కాటక రాశిలో మరియు మిథున రాశిలో ఎక్కువగా సమయాన్ని ఉండబోతున్నాడు అన్నమాట. ఆ యొక్క పీరియడ్లో కొంచెం ఎక్కువ అనుకూలత అనేది వీరు పొందడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ఈ సంవత్సరం విద్యార్థులకి, వ్యాపారస్తులకి కూడా కొంత సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరించే విధంగా గోచరిస్తూ ఉన్నది. గత సంవత్సరంలో భాగ్యస్థానంలో ఉన్నప్పుడు గురువు సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా ఇచ్చాడో ఈ సంవత్సరం కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి కనపడుతూ ఉన్నది అన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా పాటించాలి. మిగతా ఇది ఒకసారి వచ్చినప్పటికీ ఈ యొక్క ఫలితం అనేది కేస్ టు బేస్ కేస్గా ఉంటుంది. దీనికి ఉద్యోగపరంగా కొన్ని అనుకూలతలు ఉంటాయి. అదేవిధంగా వ్యాపారంలో కూడా కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి అన్నమాట. గురువుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఇక రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అని మంచి క్వశ్చన్ అడిగారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా మనం గమనించినట్లయితే కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరించే విధంగా ఉన్నాయి. ఇక రాశి వారికి ధనస్థానంలో అష్టమంలో ఉన్నటువంటి రాహువు న్యూరలాజికల్ ఇష్యూస్, దాంతోపాటు మానసికమైనటువంటి ప్రభావాన్ని ఎక్కువగా కలిగించే విధంగా ఉన్నాడు. కుటుంబంలో అన్యోన్యత విషయంలో కొద్దిగా మానసిక చిరాకులు ఎక్కువగా కలిగిస్తాడు. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు ధనక్షయకారకుడు అన్నమాట. అంటే డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. మోసపూరితమైనటువంటి విషయాల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దూరంగా కూడా ఉండటం అనేది ముఖ్యం. గత సంవత్సరంలో వీరికి శోభకృతనామ సంవత్సరంలో భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు వీళ్ళని కాపాడాడు. ఈ సంవత్సరంలో భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని వీరు ముందుకు వెళ్తే వీరు ఈ సంవత్సరం కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తలు కూడా పాటించాల్సినటువంటి ముఖ్యం అన్నమాట. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ఫ్రెండులా, వాళ్ళ స్నేహితులా, లేకుండా ఉంటే వారి విరోధులా అనేది విషయాన్ని వీరు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. గురుగారు,
ఈ రాశి వారికి వ్యాపారాలు వ్యాపార ప్రయత్నాలు ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తాయంటారా? అనుకూలించే విషయాలుగా సూచిస్తున్నాయా? వ్యాపారాల గురించి మనం మాట్లాడితే వ్యాపారాలు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం కొద్దిగా మందకొండిగా మే తర్వాత జరిగే విధంగా ఉన్నాయి. మే తర్వాత ముందు వచ్చేటప్పటికి కొంచెం బాగానే జరుగుతాయి. మే తర్వాత నుంచి ఈ రాశి వారికి ప్రథమార్థంలో వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది. మే తర్వాత ద్వితీయార్థంలో మనం చూసుకున్నట్లయితే వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపార రీత్యా సింహరాశి వారికి వచ్చేటప్పటికి ద్వితీయార్థంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి. ప్రథమార్థంలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి కుజుడు గ్రహాల యొక్క సంచార రీత్యా ఇక రాశి వారికి ఆ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. సంవత్సర ప్రథమంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అంటే రేపు రాబోతున్నటువంటి ఏప్రిల్లో వచ్చేటప్పటికి గురుగ్రహ సంచార రీత్యా వచ్చేటప్పటికి వ్యాపార విషయాల్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క స్వజాతకాన్ని కూడా పరిశీలన చేసుకొని ఈ గోచార రీత్యా కూడా దాని ప్రతిఫలాన్ని చూసుకున్న తర్వాత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గురించి ముందుకు వెళ్ళాల్సినటువంటి మనవి అన్నమాట. అదే నూతన వ్యాపార ప్రయత్నాలు కూడా ద్వితీయార్థంలో ఎక్కువగా లాభించే విధంగా ఉన్నాయి. అవి సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉన్నాయి అన్నమాట. ఉద్యోగ ప్రాప్తి విషయాల్లో కూడా వ్యాపార ప్రయత్నాల్లో కూడా కొంచెం సానుకూల పడటం అనేది ద్వితీయార్థంలో ఉంటుంది. గురుగారు, ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలు ముఖ్యంగా గవర్నమెంట్ జాబులు అలాంటివి ఏమన్నా వచ్చే సూచనలు కనపడుతున్నాయంటారా? ఇక రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రాప్తి గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్గా వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ప్రథమార్థంలో వచ్చే విధంగా లేదు. ఉద్యోగ ప్రాప్తి అనేది ప్రథమార్థంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ఉంది. కానీ కష్టపడి చదివితే మటుకు వీరి విజయాన్ని సాధించడం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఉద్యోగ ప్రాప్తి గురించి వీరికి ద్వితీయార్థంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో వీరికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, తర్వాత రాబోతున్నటువంటి ఈ యొక్క సంవత్సరంలో ద్వితీయార్థంలో వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రాప్తి అనేది రావడానికి ఆస్కారం అనేది కూడా ద్వితీయార్థంలో గోచరిస్తూ ఉన్నది అన్నమాట. గురువుగారు, ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ఎంతవరకు అనుకూలిస్తాయంటారు? కొంచెం చెప్పగలరా? ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయా లేదా అనేది మంచి క్వశ్చన్ అడిగారు. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్నాలకు వచ్చేటప్పటికి సానుకూలపడేటువంటి అంశంగా ఈ సంవత్సరం కొంచెం మిశ్రమంగానే గోచరిస్తున్నది. కొద్దిగా కష్టపడి ప్రయత్నాలు చేసినట్లయితే వివాహ ప్రయత్నం అనేది ఫస్ట్ హాఫ్లో కన్నా మొదటి 6 నెలలు కాకుండా తర్వాత 6 నెలల్లో వీరికి సానుకూలమైనటువంటి వివాహ ప్రయత్నాలు అనుకూలమైనటువంటి ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ప్రథమ వివాహము, ద్వితీయ ప్రయత్న వివాహాలు కూడా సిద్ధించడానికి అనుకూలమైనటువంటి కాలంగా ద్వితీయార్థంలో గోచరిస్తున్నది. ప్రేమ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశివారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్, అదే వివాహం కాకుండా వేరే వారితో సంపర్కం చేయటం ఇలాంటివన్నీ విషయాలు మీకు చెడును చేకూర్చే విధంగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సంవత్సరంలో వచ్చేటప్పటికి మానసిక ఆందోళన గురించి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రాహుకేతువులు ఇద్దరికీ కొద్దిగా పరిహారం చేసుకున్నట్లయితే మంచిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తాయి. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విద్యార్థులకు ముఖ్యంగా అనుకూలించే పరిస్థితులు ఉన్నాయంటున్నారా? లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటారా విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే, విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు మనం గమనించినట్లయితే ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు పొందగలుగుతారు. ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత మే వరకు రాబోతున్నటువంటి నెల మే వరకు ఉంది కాబట్టి అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. ద్వితీయార్థంలో కూడా మధ్యలో ఇక రాశి వారికి ఆగస్టు, దాని తర్వాత ఆగస్టు తర్వాత మళ్ళీ నవంబర్లో ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకి పొందగలుగుతారు. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విదేశీ విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎంతవరకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయో కొంచెం చెప్పగలరా? విదేశీ విద్య గురించి, విదేశీ ఉద్యోగం గురించి మనం చెప్పాలి అంటే, ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వచ్చేటప్పటికి విదేశీ ప్రాప్తి, విదేశీలో స్థిరపడాలి అనే ఆలోచన అనేది ఎక్కువగానే ఉంటుంది. వారికి వచ్చినప్పటికీ ద్వితీయార్థంలో వీసా స్టాంపింగ్ గురించి ప్రయత్నాలు చేసినట్లయితే, విదేశీ విద్య గురించి ప్రయత్నం చేసినట్లయితే దానిలో ఒక అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా పొందడం అనేది
జరుగుతుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు, విదేశ స్థిరత్వం అనేది కూడా ఈ రాశి వారికి ద్వితీయార్థంలోనే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రాజకీయ ప్రయత్నాలు, వ్యాపార వృత్తుల వారికి, చేనేత వృత్తుల వారికి ఎలా ఉంటుందో వివరించగలరా? ఇక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ద్వితీయార్థంలో అనుకూలమైనటువంటి కాలం ఎక్కువగా ఉంటుంది. ప్రథమార్థంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఇక రాశి వారికి. గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉండటం వల్ల సింహరాశి వారికి వచ్చేటప్పటికి రాజకీయ అనుకూలత అనేది కొంచెం ప్రతిబంధకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తారు, దాన్ని ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు మీరు చేసేటువంటి పనుల్లో వచ్చేటప్పటికి ఏదో ఒక అవరోధం, ఒక పని మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ వెనకాలే తిరుగుతూ మిమ్మల్ని కించపరచాలి అనేదే ఉద్దేశంగా మిమ్మల్ని ఒక గ్రూప్ టార్గెట్ చేయడం అనేది కూడా ఈ సంవత్సరంలో మీరు చూడడం అనేది కూడా జరుగుతుంది. ఇక రాశిలో ఉన్నటువంటి వారికి వచ్చేటప్పటికి వృత్తి పరంగా చెప్పాలంటే ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి కాలం కూడా ద్వితీయార్థంగానే చెప్పవచ్చు. అదేవిధంగా మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే పుస్తక రంగం, ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి, స్కూల్ మేనేజ్మెంట్స్కి, స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, అలాగే విద్యా సంబంధితమైనటువంటి వస్తువుల విక్రయం చేసేటువంటి వారికి, పుస్తక షాపుల యజమానులకి, పుస్తక షాపుల డీలర్స్కి, పుస్తక షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారికి, ముద్రణా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రథమార్థమే ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే ఇక రాశిలో ఉన్నటువంటి వారు గృహ కన్స్ట్రక్షన్, వాహనాల కొనుగోలు సంబంధితమైనటువంటి ఫైనాన్స్ సెక్టార్స్లో పనిచేస్తున్నటువంటి వారికి, ఆ యొక్క సంబంధితమైన డీలర్స్కి కూడా, వాహన డీలర్స్కి, గృహ డీలర్లకి, వీళ్ళందరికీ కూడా ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థం అనేది కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి రాబడి పొందగలగడం అనేది జరుగుతుందన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఎంత వచ్చినా సరే అదే విధంగా ఖర్చు అనేది కూడా జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంచెం ఎక్కువగా మానసిక బాధలు అనేది వెంటాడుతూ ఉంటాయి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత అనేది కొద్ది తక్కువగా ఉంది. దాని ప్రభావం అనేది కొద్దిగా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా కూడా దీని మీద ప్రభావం అనేది ఉంటుంది. గోల్డ్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి, వెండి, సిల్వరు ఈ యొక్క బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ సంవత్సరం దూరంగా ఉండటం అనేది ముఖ్యం. అదేవిధంగా ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఉంటారో వడ్డీ వ్యాపారస్తులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండాలి. ఈ సంవత్సరం ఎంత డబ్బుతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే మనం చెప్పవచ్చు అన్నమాట. మే 1వ తారీఖు నుంచి గురుగ్రహ అనుకూలత కూడా తగ్గబోతున్నది కాబట్టి అష్టమ శని ప్రభావం అనేది కూడా ఈ సంవత్సరాంతం జరగబోతున్నది. ఇక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని అష్టమంలోకి రాబోతున్నాడు అన్నమాట. దాని ప్రభావం అనేది కూడా సింహరాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా దాని ప్రభావం, శని రాహువుల కలయిక అనేది జరగబోతుంది. అది వచ్చేటప్పటికి సింహరాశి వారికి ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. ఇవన్నీ భయపెట్టడానికి కాదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాను అన్నమాట. కాబట్టి దానికి తగినట్టుగా రెమెడీస్ అనేవి తీసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి కొంచెం వృత్తిపరంగా కొంచెం అనుకూలత అనేది మార్పు చేర్పులు చేసుకోవటానికి అంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు ఇప్పుడైతే చెప్పాలంటే. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి గృహ వాహన యోగం గురించి వివరించగలరా? ఓకే, ఈ యొక్క రాశి వారికి గృహ వాహన యోగం ఈ సంవత్సరం అనేది కొంచెం మిశ్రమంగానే ఉంది. గృహం అనేది ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మీరు పర్చేస్కి వెళ్ళటం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. వాహన యోగం గురించి మనం మాట్లాడితే ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అనేది కూడా ఉంది. దొంగ స్వామీజీలు అలాగే గృహం కొనేటప్పుడు కూడా డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఈ రాశివారు ముందుకు వెళ్ళటం అనేది కూడా ముఖ్యమైనటువంటి సూచనగా కూడా చెప్పడం జరుగుతున్నది ఈ సంవత్సరంలో. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సంతాన ప్రాప్తికి ఎంతవరకు అవకాశం ఉంటుందంటారు, తెలియజేయగలరా? ఈ రాశి వారికి సంతాన ప్రాప్తి గురించి మనం మాట్లాడితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సంతాన ప్రాప్తి అవకాశాలు అనేది మిశ్రమంగానే గోచరిస్తున్నాయి. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలోనే కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి వచ్చేటప్పటికి సంతాన ప్రాప్తి అనేది కోసం వీరు ముఖ్యంగా చెప్పాలంటే గురుగ్రహ అనుకూలత కోసం వీరు ముఖ్యంగా పూజించాల్సిన దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, ఈ రాశి వారికి మరి మొత్తం మీద ఈ సంవత్సరానికి సంబంధించిన పరిహారాలని చెప్పగలరా? రాశి వారికి ప్రథమంలో మనం గమనించినట్లయితే
ధన సంబంధితమైన వ్యవహారాల గురించి రాహుకేతువులు ఇద్దరికీ పరిహారం చేసుకోవాలి. వైవాహిక జీవితంలో అనుకూలత కోసం ముఖ్యంగా చెప్పాలంటే రాహుకేతువులు ఇద్దరు కూడా ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రభావం అనేది చూపించబోతున్నారు. అదేవిధంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లో ఉద్యోగపరంగా అనుకూలత, వివాహాలను అడుగు పెట్టాలి అని చెప్పి ఆలోచన గురించి ఈ రాశి వారు వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత కోసం పూజలు అనేది కంపల్సరీగా చేయాలి. గురువారం పూట సాయిబాబా దేవాలయంలో కానీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ బూందీతో చేసినటువంటి లడ్డూలు ఏవైతే పసుపు రంగులో ఉంటాయో వాటిని పంచిపెట్టినట్టయితే కొంచెం గురుగ్రహ అనుకూలత అనేది పెరగటం అనేది జరుగుతుంది. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. విద్యార్థులకు కూడా గురుగ్రహ అనుకూలత అనేది ఎంతో ముఖ్యం. అలాగే విద్యారంగ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు టీచర్స్ కానీ వీరందరికి కూడా ఈ యొక్క విషయాల్లో అనుకూలత కోసం ముఖ్యంగా వీరు చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత కోసం వీరు చేయాల్సింది సాయిబాబాని లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది అనునిత్యం చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గురుగారు, ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి మీ పంచాంగం ప్రకారం ఎలా ఉండబోతుందో ముందుగానే తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీకు మరియు మా వంగర యాస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇన్ని ఆసక్తికరమైన విషయాలు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోల్ని షేర్ చేయండి. ధన్యవాదాలండి.